చూడండి అక్కడ ఏముందో మీకు చేసి. భయ్యా ఈ న్యూస్ చూశాక నాకైతే ఒకటే అనిపించింది భయ్యా, మోడీ దెబ్బ ట్రంప్ అబ్బా అన్నట్టు అయితే ఉంది భయ్య. నిజంగా చెప్పాలంటే ఇది మామూలు ట్విస్ట్ కాదు, భారత్ దెబ్బ దిగాడు భయ్య ట్రంప్ కాకైతే. నిజంగా చెప్పాలంటే ఈ మహానుభావుడు వచ్చాక ఏ టైంలో ఏం వింటామనేసి మనకి తెలియకుండా పోయింది. అలాంటిది ఇప్పటిదాకా మన టారిఫ్ వచ్చేసి 50% దాకా ఉండేది, ఇప్పుడు అమాంతం దాన్ని 18% దాకా తీసుకొచ్చారు భయ్య. 18% అంటే మామూలు విషయం కాదు, అది అంటా ఉంటే పెరుగుతుందని చెప్పి చెప్పాడు, కానీ తగ్గించడం మాత్రం హైలైట్ అనేది. ఇవాళ సోమవారం మార్నింగ్ మోదీ గారితో ట్రంప్ కాక అయితే మాట్లాడాడు భయ్య. అమెరికా ఇండియా ట్రేడ్లో వచ్చేసి 20% నుంచి 18% వరకు తగ్గించినట్టు చెప్తున్నారు భయ్య. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఇది వెంటనే అమలు అవుతుందని చెప్పేసి కూడా చెప్పాడు. అంటే ఈ రోజు స్టార్ట్ అయినట్టే భారత్ రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేసి అని చెప్పేసి ఆయన అయితే చెప్తా ఉన్నాడు. కానీ అది ఇంతవరకు నిజం అని చెప్పేసి ఇంకా క్లారిటీ లేవంటే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. నాకు తెలిసి మోడీ అయితేనే ఆయిల్ కొనుగోలు అయితే ఆపరు భయ్య రష్యా నుంచి అయితే డీల్ వచ్చేసి 25 నుంచి 80% చెప్పేసి చెప్తున్నారు, కానీ ప్రజెంట్ అయితే టారిఫ్ వచ్చేసి 50% వరకు ఉందామంట. సో దాన్నే 18 వరకు అయితే వచ్చింది భయ్య. సో చాలా వరకు అయితే తగ్గినట్టే. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే ఈ డీల్ తోటి మన ఇండియా ఎగుమతులు పెంచే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ డీల్లో అయితే ట్రంప్ అయితే ఒకటే మాట చెప్తున్నాడు, భారత్ రష్యా నుంచి ఆయిల్ అంటే దిగుమతి అయితే ఆపడం అయితే జరగాలని చెప్పేసి చెప్తా ఉన్నాడట. అది ఎంతవరకు ఒప్పుకున్నారని చెప్పేసి ఇంకా ఆఫీస్ అనౌన్స్మెంట్ రావాలంట. తను భారత్ అమెరికా నుంచి వెనిజులా నుంచి ఇంపోర్ట్ ఎక్కువ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉందన్నమాట ఆయిల్ని. ఇది ఎంతవరకు డీల్ వర్కౌట్ అవుతుందని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇస్తే అయిపోతుంది భయ్య, చూద్దాం. ఇప్పుడు దీనివల్ల గోల్డ్ రేట్ తగ్గుతుందంటే ఎస్ ఆఫ్ కోర్స్ భయ్య తగ్గే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీనివల్ల 2 to 5% వరకు తగ్గే ఛాన్స్ కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నాను అనమాట. కానీ డీల్ ఒక ఒప్పందం ఏంటంటే అగ్రికల్చర్, కోల్, ఎనర్జీ, పవర్, ముడి చమురు వీటిపైన డిసైడ్ అని చెప్పేసి ట్రైల్ అయితే నడుస్తుంది భయ్య. బట్ అగ్రికల్చర్ ప్రకారంగా అయితే మన వాళ్ళు తగ్గే ఛాన్స్ అయితే చాలా వరకు తక్కువ భయ్య. మిగతా వాటిపైన ఇవ్వచ్చేమో, కానీ అగ్రికల్చరే మనకి మెయిన్ ఇంపార్టెంట్, వెన్నెముక లాంటిది కదా భారతదేశానికి. సో దీంట్లో తగ్గే ఛాన్స్ అయితే లేదని చెప్పేసి నాకు అనుకుంటున్నాను భయ్య. కానీ ఇది మాత్రం పెద్ద గొప్ప విజయం భయ్య. మనం వాళ్ళు ఎన్ని టారిఫ్ వేసినా కూడా వెనక్కి తగ్గకుండా స్థిరంగా అయితే ఉన్నామంట. బడ్జెట్ వచ్చిన తర్వాత ట్రంప్ కాక ఏమనిపించిందో కానీ కొంచెం అయితే చాలా కొంచెం కాదు చాలా తగ్గాడు. ఇది మామూలు విజయం అయితే కాదు, ఇది మాత్రం ఒక గొప్ప విజయంలో అయితే మార్పు అయితే వచ్చినట్టు భయ్య. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లాభం ఏంటంటే రూపాయి విలువ మాత్రం స్థిరంగా అయితే ఉంటుందని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంది భయ్య. ఈ బంగారం వెండి అయితే ఇప్పుడు స్టేబుల్గా అయితే ఉంటుంది, అంటే తగ్గే ఛాన్స్ అయితే కొంచెం వరకు అయితే ఉంది భయ్య, 2 to 5% వరకు. వెండి వచ్చేసి అది కొంచెం పెరగొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు భయ్య, చూద్దాం ఎక్కడ దాకా అవుతుంది అని చెప్పేసి. ఒకవేళ గోల్డ్, బంగారం అంటే మీన్స్ వెండి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనొచ్చు భయ్య, కొనండి తప్పేం లేదు. ఎస్ఐపి ట్రై చేయండి, లాంగ్ టర్మ్లో అయితే ఖచ్చితంగా అయితే మంచి అయితే వర్కౌట్ అవుతుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం భయ్య. అది మీరే డిసైడ్ అవ్వండి. అత్యాశకైతే మరీ పోకండి, మూడికి మోసం వస్తుంది. ఏమైనా సరే కొంచెం ఆచితూచి మాత్రం ట్రై చేయండి, ఎందుకంటే ఇది చెప్పే డైలాగ్ బట్టే ప్రతి ఒక్కటి మారుతూ ఉంటుంది. కొంచెం చూసుకుంటే బెటర్ భయ్య. ఏ టైం ఏం చెప్తే మనకి తెలియదు కదా.